హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు కూడా ఇంకా వెడ్డింగ్కి సంబంధించిన వ్లాగే రిలీజ్ చేస్తున్నానండి. మా తమ్ముడు పెళ్ళికి సంబంధించిన వీడియోస్ అనమాట ఇవి. ఇప్పటివరకు మనం పసుపు దంచడము అండ్ మంగళ స్నానాలు, హల్దీ ఇవన్నీ చూసాము. సో ఈరోజు వీడియోలో వచ్చేసి కూరాలు పట్టడము, అలాగే తలంబ్రాల బియ్యం కలపడము ఎలా చేస్తారు అనేది చూస్తాం అనమాట. సో ఇదంతా కూడా హల్దీ రోజే మార్నింగ్ 12 లోపే హల్దీ సెరమనీ అయిపోయిందండి. హల్దీ, మంగళ స్నానాలు ఇవన్నీ అయిపోయాయి. అప్పుడు కూడా ఊర్లో వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. సో ఇంకా మార్నింగ్ అందరు వచ్చేసి ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. తర్వాత భోజనాలు చేసుకొని అందరు మళ్ళీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చారనమాట. ఈవినింగ్ వచ్చేసి కూరలు పట్టడము, తలంబ్రాల బియ్యం కలపడము ఇవంతా వర్క్ ఉంది. సాయంత్రం అంతా ఇది చేస్తారనమాట. ఈ కూరలు పట్టడం కార్యక్రమం ఎప్పుడైనా కూడా సాయంత్రం టైంలోనే చేస్తారు. చూస్తూ ఉండగానే టైం అట్లా అయిపోతూనే ఉంది హడావిడిగా అసలు. సో ఇంకా నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను. ఈ శారీ కట్టుకున్నానండి. మంచి బ్రింజాల్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. దానికి మ్యాచింగ్గా జ్యువెలరీ కూడా పేరప్ చేశాను. సో ఇంకా మేము రెడీ అయిపోయాము. ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇంక అందరు వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర నుంచి మనము కుమ్మరి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి అక్కడ నుంచి కుండలు తీసుకొస్తారు. ఇంకా ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత క్లీన్ చేసి వాటికి అలంకరణ చేసి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వస్తారండి. ఆ కుండలలో అవి తీసుకొచ్చి ఇంట్లో ప్లేస్ చేస్తారు. ఈ ట్రెడిషన్ ఎందుకు చేస్తారు, దీని వెనకున్న రీజన్ ఏంటి అనేది నాకు కరెక్ట్గా తెలియదు, అందుకే నేను చెప్పట్లేదు. మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో వీడియోలో మ్యాక్సిమం ఒరిజినల్ వాయిసే ఉంచేద్దాం అనుకుంటున్నాను. ఎలాగూ ఇదంతా షూట్ చేసేటప్పుడు డీజే పట్టనివ్వలేదు నేను, ఎందుకంటే ఆ మ్యూజిక్కి మొత్తం రికార్డ్ అవుతుందని చెప్పేసి ఒరిజినల్ వాయిసే ఉంచాలనుకొని ఇదంతా కార్యక్రమం అయ్యేటప్పుడు డీజే ఆఫ్ చేసే పెట్టేశాను. మ్యాక్సిమం ఒరిజినల్ వాయిసే ఉంటుంది, బికాజ్ ఇది నాకు మెమరీ లాగా షూట్ చేసుకున్న బ్లాగ్స్ కాబట్టి అలాగే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇప్పుడైతే ఇంకా మేము అందరం కలిసి కుమ్మరి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి కుండలు తీసుకురావడం కోసము. మా ఇంటి దగ్గర నుంచి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అక్కడ ఏం షూట్ చేయలేదండి నేను. అక్కడ నుంచి కుండలు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గర నుంచే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. భయంతో వేడు ప్రశాంత్ ప్రశాంత్ చూడు నీకు కలిగిపోతే నాకు చెప్పిస్తావా? నువ్వు తిరగలేదు తెప్పిస్తే నాకు కాదు, ఇప్పుడు దాగు తిరగలేదంటే తెప్పిస్తా ఎప్పుడైనా కూడా. ఇట్లా అలా ఫ్రైట్ అన్న అనుకుంటా, స్పెషల్ ఎందుకు వస్తాను అనుకుంటాను. మీ ఇద్దరికి రెండు ఇస్తాను కానండి, 2 చేతులు 2 పట్టుకొని పూసలు ఎట్లా పోయాలి మేడం. స్ప్రైట్ అద్దరు వాళ్ళకు తంచపోతాం. ఫస్ట్ స్ప్రైట్ వాళ్ళు కానీ వాళ్ళు ప్లేస్లో నువ్వు పెట్టిన ప్లేస్లో పెట్టి చూడు. నిన్న నువ్వు ప్లేస్లో పెట్టిన ఆ ప్లేస్లో పెడతావు. స్ప్రెడ్
పొద్దున మళ్ళీ పెట్టాలి. బయట కూర్చోబెట్టరా ఇక్కడ పోయటానికి వాళ్ళు బయట కూర్చొని ఓకే ఇక్కడ చూడండి. మీరు కొంచెం హ్యాండ్స్ డౌన్ చేయాలి. కొంచెం డౌన్ చేస్తుంది. ఓకే ఇక్కడ చూడండి. అది పడితే తొందరగా జారుతుంది. ఓకే ఇక్కడ చూడండి. చల్లని తెమ్మకి చక్కని మోటాల్లో నేరడల్లో చెక్కలు పెళ్లి పీటలు అల్లో నేరడల్లో ఎరాలేటి చుక్కలు రమ్మ కల్వాలు అల్లో నేరడల్లో మీరు కూడా పాట పాడాలి.
పక్కన పెట్టొచ్చు ఇక. చీర కలర్ డబ్బా ఎడబెట్టిరు ఇక మరి అక్కడ నూనె డబ్బా చూసి రెండు చేతులు వేసుకోండి రెండుగా వేసుకోండి నిన్న తీసుకో ఓకే దగ్గర పెట్టాలి నేను వస్తాను ఓకే ఇక్కడ చూడండి ఓకే జరగండి అమ్మ మీరు జరగండి జరగండి